Join with Medha Language Theatre for spoken English and personality classes. For more details, contact us. 71 ఏళ్ల డొమినిక్ పి అనే వ్యక్తి గత 10 ఏళ్లుగా తన భార్యపై 70 మంది పురుషులతో అత్యాచారం చేయించిన ఘటన ఫ్రెంచ్లో వెలుగులోకి వచ్చింది. నిందితుడిపై విచారణ సోమవారం అవిజ్ఞానంలో ప్రారంభమైంది. తన భార్యకు పదే మత్తుమంది ఇచ్చి 10 ఏళ్లుగా 70 మంది పురుషులు ఆమెను 90 సార్లు అత్యాచారం చేయడానికి ప్రోత్సహించాడని భర్తపై కేసు నమోదైంది. దిగ్భ్రాంతికరమైన ఈ ఉదంతం ఫ్రాన్స్ అంతటా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు ఒక దశాబ్దం పాటు సాగిన ఈ అత్యాచార ఘటనలు 2020లో మాత్రమే వచ్చింది. ఆమె 71 ఏళ్ల భర్త ఈడీఎఫ్ రిటైర్డ్ ఉద్యోగి. ఆమెకు మత్తుమందిచ్చి ఆమెకు తెలియకుండానే అనేక మంది పురుషులు అత్యాచారం చేసేందుకు ప్రోత్సహించాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం 72 మంది పురుషులు 92 సార్లు అత్యాచారాలకు పాల్పడ్డారు. వారిలో 51 మందిని గుర్తించారు. 26 నుంచి 74 సంవత్సరాల వయసు గల నిందితులు మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారు. 10 సంవత్సరాల పాటు భార్యపై అత్యాచారం జరుగుతున్న విషయం ఆమెకు తెలియకుండా భర్త జాగ్రత్త పడ్డాడు. 2011లో ఈ జంట ప్యారిస్ సమీపంలో నివసిస్తున్నప్పుడు ఈ దారుణమైన చర్య ప్రారంభమైంది. 2 ఏళ్ల తరువాత వారు మజాన్కు మారే వరకు కొనసాగింది. తన భార్యను లైంగికంగా అనుభవించేందుకు అపరిచిత వ్యక్తులను నియమించుకోవడానికి coco.fr అనే సైట్ను ఉపయోగించుకున్నట్లు పోలీసులు కనుగొన్నారు. నిందితుడు భార్యకు శక్తివంతమైన ట్రాంక్విలైజర్స్, టొమెస్టా అనే మత్తుమందును ఇచ్చేవాడు. అంతేకాదు తన భార్యపై అత్యాచారం చేస్తున్న దృశ్యాలను చిత్రీకరించి తన కంప్యూటర్లో భద్రపరిచాడు కూడా. అయితే మరో నేరం చేస్తూ డొమినిక్ పట్టుబడడంతో ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సెప్టెంబర్ 2020లో షాపింగ్ సెంటర్లో మహిళల స్కర్టుల కింద రహస్యంగా చిత్రీకరిస్తూ డొమినిక్ పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు ఇతని కంప్యూటర్ తనిఖీ చేయగా భార్యపై అత్యాచారం చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రావిన్స్ లోని మజాన్లోని ఇంటిలో డజన్ల కొద్దీ అత్యాచారాల ఘటనల వీడియోలను కనుగొన్నారు. బాధితురాలిని చాలా మంది ఒక్కసారి అత్యాచారం చేయగా కొందరు గరిష్టంగా 6 సార్లు రేప్ చేశారు. నిందితులు 21 నుంచి 68 సంవత్సరాల వరకు ఫోర్క్లిఫ్ట్ డ్రైవర్, ఫైర్ ఆఫీసర్, కంపెనీ ఎగ్జిక్యూటివ్, జర్నలిస్టులతో సహా వివిధ వృత్తుల్లో ఉన్నారు. ఆమెను తాకడానికి ముందు వారి చేతులను వేడి చేయాలి, వంటగదిలో బట్టలు విప్పాలి అనే షరతులు విధించాడు. నిందితుడు కూడా అత్యాచారాల్లో పాల్గొన్నాడు, వాటిని రికార్డ్ చేశాడు. భార్యతో సంభోగం చేసే పురుషులను బూతులు మాట్లాడాలని ప్రోత్సహించేవాడంట. ఈ సంఘటనపై ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా ఆగ్రహం పెల్లుబికింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. డిసెంబర్ వరకు ఈ విచారణ కొనసాగనుంది.